హాయ్ నా వెల్కమ్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు నేనైతే ఫస్ట్ టైం ఇన్ ద లైఫ్ 1000 రూపాయలు కాదు, ఇది 1500 పడింది. 1500 రూపాయలు పెట్టి సినిమా చుట్టాకైతే వెళ్తున్నాం. ఏ సినిమా అంటే ఓజీ, యూ బెటర్ రిమెంబర్ ద నేమ్. సో దానికైతే వెళ్తున్నాం అనమాట. నేను నా లైఫ్లో ఎప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక టికెట్ తీయలేదు. అండ్ నేను ఏ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఆర్ ఎల్స్ అది కాకుండా ముందు ప్రీమియర్ ఎప్పుడు చూడలేదు. సో అక్కడ వైబ్స్ ఎలా ఉంటాయి, మన వాళ్ళు చాలా డిఫరెంట్ కట్టనాలు పట్టుకొని బ్యాండ్లు కట్టుకొని తిరుగుతున్నారంట. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఓజీ ఫస్ట్ డే ఫస్ట్ షో కూడా కాదు, ఇంకా ముందు ఎర్లీ ప్రీమియర్స్. సో ఎలా ఉంటుందో మ్యాక్సిమం స్పాయిలర్స్ లేకుండా ఇవ్వడానికి చూస్తాను రివ్యూ. సో లెట్ us గో థియేటర్కి వెళ్దాం, అక్కడ రచ్చ ఏంటో చూద్దాం. నేనైతే చెప్తాను కదా, ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్నని చూడటానికి మాత్రం వెళ్తున్నా. సంవత్సరంకో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక్క సినిమా రిలీజ్ అవుతుంది. జస్ట్ స్క్రీన్ మీద చూడటానికి వెళ్తున్నా. సో దట్ ఈజ్ మై ఎక్స్పెక్టేషన్. ప్రస్తుతానికి ఏమీ లేదు. సో లెట్ us గో. అండ్ నేను తర్వాత షోలకి వెళ్ళొచ్చు, బట్ రేపు లక్నో వెళ్ళిపోతున్నా ఈరోజు 4ంటికి. సో అందుకే వీఆర్ గోయింగ్. సో చలో ఫాస్ట్ ఇంక ఏమొద్దు. బయట వాన కూడా పడుతుంది, బట్ స్టిల్ వీఆర్ గోయింగ్. బ్యాండ్లు ఓజీ కట్టున్నాయి రే, చూడు పోస్టర్ చూడు, కట్అవుట్ దేకో. అండ్ చలో అన్న, మేమైతే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. టికెట్స్ అండ్ మొత్తం క్రౌడ్ అయితే ఉంది. సో లెట్స్ గో. నా డిశ్వాష్ ప్యూర్ ఎల్లో మా అన్నయ్యల గురించి వచ్చా. సినిమా కొడితే నేనే అరుస్తా. కింద కేక్ కటింగ్ ఉందో 12 తర్వాత. ఫైనల్లీ నియర్ థియేటర్. మన వాళ్ళు ఆల్రెడీ లోపల ఉన్నారు. లెట్స్ గో. స్టార్ట్ అయిపోయిందిరా. వికో వజ్రదంతి భారత్ యొక్క గమ్ ఎక్స్పర్ట్. గంభీరా రే అమ్మ, వైబ్రేట్ అవుతుందిరా. బాబా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. ఎక్సలెంట్. ఇలా మొత్తం చింపుకోవచ్చు అనమాట. మొత్తం మీరు మొత్తం నేను ఏ ఎలిమెంట్ గురించి చెప్పదలుచుకోలేదు, బట్ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగుంది. మొత్తం ఫ్యాన్స్ అందరికి పీక్ మూమెంట్స్. ప్రేక్షకులు ఒక్కటే నాకు ఇంకా ఫస్ట్ హాఫ్ కూడా అయిపోలే, నాకు గొంతు పోయింది అప్పుడే. పోయింది సార్, మాట రావట్లేదు నాకు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, నాకు గొంతు ఎగిరిపోయింది అప్పుడే. తెంపి గిటార్ వాయించాడు తమనన్న.
మామ మాకు డ్రింక్ ఇవ్వలేదని గొడవ జరుగుతుంది మామ. యాక్చువల్లీ జనాలకు దాహం అవుతుంది. టోకెన్ మీద స్పెషల్ కాంపౌండ్ రాసి వచ్చి ఈ పాప్కార్న్ డ్రింక్ ఇస్తామని రాశారు మామ. కానీ ఓన్లీ పాప్కార్న్ ఇచ్చారు. దాహం వేసి ఇంకో గొడవ జరుగుతుంది ఇక్కడ అంతా. అదే సీన్. ఇంకా బ్రోలు అంతా గొడవ పడుతున్నారు. హ్యాపీ దివాళీ బ్రో. బాగుంది నిజంగా. వన్ ఆఫ్ ద బెస్ట్ మా. ఎక్సలెంట్. థియేటర్లో చెప్తున్నా పక్క వచ్చి చూడండి. ఎంత కూడా డిసప్పాయింట్ అవ్వరు. ఎక్కడో మధ్యలో స్టోరీలో ఒక్క చోట ల్యాగ్, ఐ మీన్ ల్యాగ్ కాదు, లాజిక్ కొట్టిద్ది అంతే. మిగతా అంతా మ్యాజిక్ మా. నైస్, చాలా బాగుంది. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏంట్రా? ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడం ఏం లేవు. ఆర్ట్ ఇంట్లో కలిసిపోయింది. ఇంటికి బాడీ మాత్రం వెళ్తుంది. బాగుంది మామ. మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఈ మూవీ. బాగా కొట్టాడు. మ్యూజిక్ మాత్రం మిమ్మల్ని ఎంత పర్సెంట్ కూడా డిసప్పాయింట్ చేయదు మొత్తం నరాలు దింపేసి. అన్న నేను ఓజీ సినిమా చూసి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నా అన్న. మీరు ఓజీ సినిమా వెళ్తే అస్సలు డిసప్పాయింట్ కారు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వెళ్ళినా ఆర్ ఎల్స్ నార్మల్ ఆడియన్స్ కింద వెళ్ళినా, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళినా పెట్టుకోకుండా వెళ్ళినా ఎక్కడ డిసప్పాయింట్ కారు. ఫుల్ స్టార్టింగ్ మీకు ట్రైలర్లో ఎంత అయితే హైప్ ఇచ్చాడో అంత హైప్ మీకు స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లోనే డెలివరీ అయిపోతుంది. మీరు ఇంక నరాలు కోసుకోవచ్చు అనమాట. ఇంకా ఆ హైప్కి, మ్యూజిక్కి, మీకు ఆ ఎలివేషన్కి ఇంకా అలాగా తేలుతూ ఉంటావు నువ్వు. ఓకే, నో అదర్ డిస్ట్రాక్షన్. నేను చెప్తున్నా, నేను ఒక్కసారి కూడా ఫోన్ చూడాల. నేను సినిమా థియేటర్లో నేను మొత్తం ఒక్కసారి కూడా ఫోన్ చూడలేదు. ఓకేనా? ఫస్ట్ హాఫ్ నాకు గ్యాప్ ఇవ్వు, నాకు అటెన్షన్ తీసి వెంటనే ఫోన్ చూస్తాను. నేను అలాంటిది ఫోన్ తీరేదు. సో అంత ఇంట్రెస్టింగ్గా అలా వెళ్తుంది. నేను ముందు చెప్పేస్తున్నా. సెకండ్ హాఫ్లో మీకు కొద్దిగా లాజిక్ మ్యాజిక్ తంతా ఉంటుంది. అర్జున్ దాస్ అక్కడ కొద్దిగా, కానీ మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ కొద్దిగా తక్కువ అవుతుంది. మిగతా అదంతా కూడా ఉంటుంది మామ. స్టార్టింగ్ నుంచి ఏం చెప్పాలి మీకు, నేను స్పాయిలర్లు చెప్తున్నాను అనిపిస్తుందిరా బ్రో. ఎవడైతే యానిమే చూస్తాడో, ఎవడైతే డెమాన్ స్లేయర్ ఫ్యాన్ ఉన్నాడో, ఎవరికైతే కటానాలంటే ఇష్టమో వాళ్ళు నిజం చెప్పుకుంటున్నా చీరేసుకుంటారు మామ వెళ్ళి. మీరు గేమ్స్ మీకు అలవాటు ఉండి, మీరు గన్నులు అయ్యి మనకు అలవాటు ఉంటాయి కదా, వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారనమాట ఫిలింని. మొత్తం బ్లడ్ బాత్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి కస 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 నిజంగా రియల్ లైఫ్లో కత్తిత్తాల నరికెళ్ళాలన్న మూడ్ వచ్చింది అనమాట. బట్ ఒక సాంగ్ ఉంటుంది బ్రో. సో సాంగ్లోనే మొత్తం చాలా ఆఫ్ ద లైఫ్ అవుతుంది. ఒక 15 years సాంగ్లో మీరు ఇది పెట్టుకోవచ్చు. మీకైతే ఫుల్ యాక్షన్ మూవీ. మీరు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వరు. మొత్తం అంతా నరుక్కోటాలు, బ్లడ్ బాత్ అండ్ ఇవన్నీ కనబడుతుంది. నేను ఎక్కడ చెప్పను రా, అసలు ఎలివేషన్ నాకు తెలియట్లేదు రా. ఒక్కొక్క షాట్ ఉంటుంది మామ. నిజం చెప్తున్నా, స్టార్టింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు అయితే అలా కత్తితో, మీకు ట్రైలర్లో ఆ షాట్ ఉందో లేదో తెలియదు, ఇలా పైన పందిరేసి ఉంటుంది. పందిరి రక్తం కస 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 వస్తూ ఉంటుంది అనమాట. అది ఇంకా నాన్ చాక్తో ఇలా హెట్టి ఇలా కుట్టే షాట్ ఉంటుంది ట్రైలర్లో. అక్కడ ఉంటుంది బ్రో. అసలు నాకు పర్సనల్గా నాన్ చెక్ తిప్పడం వచ్చు అనమాట. కొద్దిగా గొప్ప వచ్చు అంతే. నేను ఫైర్ వరకు వెళ్ళలేదు కానీ మెటల్ నాన్ చెక్ కూడా తిప్పా. సో ఎంత మంచి ఫీల్ వచ్చిందో తెలిసి, ఇలా తిప్పి ఇలా బ్యాక్ స్లాష్ చేసి ఇలా కొడతా ఉంటే ఎలా తీసారో షాట్లు వండర్ఫుల్ మామ. డైరెక్షన్ నేను చెప్తున్నా, ప్రతి విజువల్ మీకు స్టోరీ, అరే విలన్ వచ్చాడు, హెలికాప్టర్లో దిగాడు, కార్ ఎక్కాడు, వెళ్ళాడు అనే షాట్ నాకు, అరే ఇక్కడ ఒక కెమెరా సెటప్ చేయాలి, ఇక్కడ ఇదంతా ఎలా తీసారా. మీకు యానిమేషన్ సాంగ్ వెళ్తూ ఉంటుంది కదా, ఓజీ థీమ్ సాంగ్. దాంట్లో నేనైతే ఒక్కసారి డిసప్పాయింట్ అయ్యా. పవన్ కళ్యాణ్ అన్న 3D రెండర్ నాకు అంత ఎక్కువ క్రిస్ప్ క్వాలిటీలాగా అనిపించలా. మిగతాదంతా కూడా వేరే లెవెల్. అసలు టాప్ నాచ్. ఎవడైతే యానిమేటర్ ఉన్నాడో ఆడికి బ్రో మా దాంట్లో హ్యాట్స్ ఆఫ్ బ్రో. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ చెప్తున్నా బ్రో, బీజిఎం ఎక్కిస్తూ ఉంటాడు బ్రో. మీకు ఊగుతారనమాట థియేటర్ అంతా కూడా. ఏయ్ ఇంకా బీజిఎం, మేమంతా వైబ్ అవుతున్నాం, చాలా వైబ్ అవుతున్నాం. నేనైతే వర్త్ ఆ సీన్కి ఎంతైతే బీజిఎం కావాలో, ఎంతైతే ఎనర్జీ కావాలో, ఎంత బీట్, ఎంత బీపీఎం కావాలో అంత బీపీఎం మీకు ఎక్కిస్తాడనమాట. అలా మొత్తం ఎక్కుతూ ఉంటుంది. సో మ్యూజిక్ వన్ ఆఫ్ ద బెస్ట్. కొన్నిదేళ్ళ తమన్ మీరు పెట్టుకోవచ్చు ఏదన్నా. చాలా బాగుంది మ్యూజిక్ విషయానికి.
సో మొత్తం నరాలు తెంపి గిటార్ ఏదన్నా అనుకోండి మామ, మీకు బీట్స్ కావచ్చు, బాస్ కావచ్చు, మీకు గన్ ఫైరింగ్ కావచ్చు, వెనకాల బీజిఎమ్స్ కావచ్చు, టాప్ నాచ్ ఉంటాయి బ్రో. మీరు ఎక్కడ కూడా ఆఫ్ ఫీల్ అవ్వరు. ఎమోషనల్ సీన్లో ఎమోషనల్ మ్యూజిక్ ఉంటుంది, ప్రతి మ్యూజిక్ యూ విల్ ఎంజాయ్. నేను ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ స్పాయిలర్లు ఇస్తా, అందుకే నేనేం మాట్లాడట్లేదు. బట్ ఓవరాల్గా ఫ్యామిలీతో వెళ్ళినా యూ విల్ ఎంజాయ్ ద మూవీ. మొత్తం మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ వేసుకొని వెళ్ళినా యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. నేను గబ్బర్ సింగ్ అంత స్టోరీ ఇందులో ఉంది అని నేను కొంచెమే చెప్పగలను, ఓకే? ఎందుకంటే నేను మీకు స్టోరీ చెప్పాను అనుకో మీరు మళ్ళీ ఇదే పోతారు కదా. సో అర్జున్ దాస్ దగ్గర కొద్దిగా ఇది అనిపించింది, మిగతా స్టోరీ అంతా కూడా చాలా బాగుంటుంది. నేను ఒక్కసారి కూడా ఫోన్ చూడలేదు, నేనే చెప్తున్నా, గో వాచ్ ద మూవీ, వర్త్ ఇట్. ఇఫ్ యు ఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తున్నావా, ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్తున్నావా, యూ విల్ గెట్ సాటిస్ఫైడ్. నేనైతే గబ్బర్ సింగ్ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళా. నేను చెప్తున్నా ఇట్ ఈస్ వే బియాండ్. ఎందుకంటే వచ్చే ఫైటు, దాంట్లో డోర్లు బద్దలై వచ్చే షాట్లు, ఆర్ఎల్స్ కెమెరా రొటేషన్లు, ఆర్ఎల్స్ కనిపించే రిఫ్లెక్షన్లు, మీకు సినిమాటోగ్రఫీ చూసారనుకో, నేను మీకు అది ఏ షాటో చెప్పట్లేదు, కానీ నేను చూసి నాకు వావ్ అని అనిపించింది చెప్తున్నా. సో చాలా మంచి వర్త్ ఇట్ విజువల్స్. నేనైతే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ విజువల్ క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. ఏం స్పాయిలర్ లేకుండా ఫస్ట్ టైం రివ్యూ ఇచ్చాను, ఎందుకంటే ప్రీమియర్ చూసే కాబట్టి. నా గొంతు కొంచెమే పోగొట్టుకున్నా, ఎందుకంటే మనం లక్నో వెళ్ళి అక్కడ కాస్టింగ్ చేయాలి కాబట్టి. ఓజీ కీ చైన్ కూడా ఉందా, అది వాడాలంటే బండి కొనాలి, ఇంకేం చేయలేం. వెరీ పూర్ ఫ్యామిలీ. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. బాయ్ గాయ్స్, బాయ్ క్యూటీస్, లవ్ యూ ఆల్.